నేను ఈరోజు నల్గొండ జిల్లాకి రావడం జరిగింది గ్రీవెన్స్ డే సందర్భంగా. అండ్ నేను మాది వచ్చేసి చెలకుర్తి గ్రామము, పెద్దవరం మండలము, నల్గొండ డిస్టిక్ వస్తుంది. అండ్ మనకి ఏదైతే ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉంటుందో గవర్నమెంట్కి సంబంధించి, మాకు చెలకుర్తి నుంచి ఏఎంఆర్పి కాలువ ద్వారా మనకి గవర్నమెంట్ ల్యాండ్ అనేది పోవడం, గవర్నమెంట్ కాలువ అనేది వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి రైతులకి ఫండ్ అనేది గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా 2010 నుంచి కూడా 10లో కాలువ వెళ్తే 2013 నుంచి 14 నుంచి కూడా ఇప్పటి వరకు 2025 వరకు కూడా ఆ డాటాని ఫిజికల్గా రికార్డు నుండి అండ్ ఆన్లైన్ నుండి కూడా డిలీట్ చేయలేదు సంబంధిత అధికారులు. ఎంఆర్ఓ గారికి 2024లో ఫిర్యాదు చేస్తే ఇది మా డిపార్ట్మెంట్ కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వస్తుంది, మాకు సంబంధం లేదని చెప్పి నెగ్లిజెన్స్గా మాట్లాడడం జరిగింది. అండ్ ఇప్పుడు గ్రీవెన్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అండ్ దీని మూలంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుందో రైతు భరోసా ఫండ్ అంతా కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఏదైతే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాన్ని ప్రాపర్గా నిర్వర్తించకపోవడం వల్ల ఆ ఫండ్ అంతా కూడా దుర్వినియోగం పాలవడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారి మీద చట్టపర చర్యలు తీసుకోవాలి, డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా ఫిజికల్ రికార్డ్ నుండి అండ్ ఆన్లైన్ రికార్డ్ నుంచి తొలగించాలని ఇప్పటికే చాలా డబ్బుని దుర్వినియోగం చేయడం జరిగింది. తక్షణమే తొలగించి నాకు న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. మాది మునుగోడు మండలం, చేనేత కార్మికం మొగ్గ నేస్తా. మొగ్గ మీద ఆధారపడి బతున్నాం మేము. 2024 ఆగస్టు 7వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు రుణమాఫీ ప్రకటించి ఇప్పటికీ మనం నాంపల్లి కూడా ధర్నా పెట్టినాం, రుణమాఫీ అవుతలేదని. ఇప్పుడు కూడా అప్పుడే టీవీలు ఇచ్చారు, పడే అకౌంట్లో పడని అందరు టీవీలలో పేపర్లలో ఇచ్చారు. మాకు ఏ అకౌంట్లో కూడా ఎక్కడ కూడా ఏం రూపాయి పడలేదు. అదేవిధంగా చేనేత కార్మికులు పని లేక పత్తేర పోతురు ఊర్లల్లో, పరిస్థితి బాగాలేక. మొగ్గాలు నడచలేవు, నూలు ధర అధికంగా పెరిగింది. టెస్కో ద్వారా చీరలు కొంటలేదు. గత ప్రభుత్వాలు టెస్కో ద్వారా చీరలు, ఆపో ద్వారా చీరలు కొన్నారు, ఇప్పుడు కొంటలేరు. పని లేక ఆగమారు. రుణమాఫీ ఇస్తారన్నా బ్యాంకు కట్టి మీ నిమ్మలం ఉంటాం. బ్యాంకు ఒత్తిడి చేస్తే దిగపోయే పరిస్థితి కూడా మా ఇళ్ళలో తాళాలేసి మాకు రుణమాఫీ ప్రకటించలేదు. రుణమాఫీ ఏమంటే ప్రకటించి మాకు ఆ రుణం తీసుకోవాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మేము మా బాధ బాధలు పడే మొత్తం మా బాధ ఏం లేవు. పని లేక పైసలు రాక బ్యాంకు కూడా ఒత్తిడి చేస్తుంది బాగా. దీనివల్ల గవర్నమెంట్ ప్రకటించి ఏడి గారు కానీ ఎవరే కానీ మాకు స్పందించారని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అరచేతుల పెట్టి మోచేతులు నాకిస్తుంది. కేవలం 33 కోట్ల రూపాయలు, 100 కోట్లు 1000 కోట్లు పెట్టి వేరే ఆటలు క్రీడా ప్రాంగణాలకు క్రీడలకు మన ఫుట్బాల్ మ్యాచ్కు 100 కోట్లు పెట్టి ఆ క్రీడ నిర్వహించారు. కేవలం 33 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఈ గవర్నమెంట్కు 18 నెలల సమయం పట్టింది. అంటే కార్మికుల బతుకులు ఏమైనా ఏం లేదు. ఒక 100 మంది ఆటగాళ్ళ కోసము లక్షల మంది చేనేత కార్మికులని ఉసురు తీస్తుంది ఈ ప్రభుత్వం. దీనివల్ల చేనేత కార్మికులకు ఎలాంటి ఉపాధి లేదు. కార్మికునికి ఉపాధి కల్పించడం ప్రభుత్వ ధ్యేయం. మా గురించి ఏ నాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడ చేనేత కార్మికులకు 33 కోట్ల రూపాయలు గవర్నమెంట్ విడుదల చేసిందని గవర్నమెంటు పత్రికా ప్రకటనలు టీవీలలో ప్రసారం చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అధికారులు ఇక్కడ ఉన్న ఏడీ, మన నల్లగొండ జిల్లాలో ఉన్న ఏడీ గారు కొంతమంది చెంచాగాళ్ళతోటి ప్రతి ఒక్క ఊర్లో ఒక ఇద్దరిని పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ల కోసం ఇప్పుడు డబ్బులు ఆపుతుందని మేము ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.